వచ్చింది అసెంబ్లీ నడిచింది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలను నిర్మించి అందమైన రోడ్లతో పచ్చని ఆ చెట్లతో నింగిని తాకే ఇల్లు పాలకులారా నిలువెత్తున లేచను పాలకులారా ఈ పదంలోన పాలకులారా అమరావతి ముందుండే పాలకులారా రాజధాని మార్పు పేర మా బతుకులు ముక్కి చేసే భూమి రైతన్న చాలని వీరుతుంటే రాజధాని మార్పు పేర మా బతుకులు ముక్కి చేసే భూమి రైతన్నను చాలని వీరుతుంటే ఊరుకు మేమంతా పాలకులారా ఊరు వాడ కదిలొస్తాం పాలకులారా ముఖ్యమై లేకొస్తాం పాలకులారా ఉద్యమమై ఉరికొస్తాం పాలకులారా అమరావతి రాజధానిగా పూర్తి చేస్తామంటే పువ్వ పెట్టె రైతన్న ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తే సంబరపడి మేమంతా సంబరాలు చేశాము చంద్రబాబు ఇవ్వలేదు పాలకులారా భూమి సర్కారు ఇచ్చినాము పాలకులారా ఉత్తారు పంట భూమి పాలకులారా ఉచ్చకపడి ఇచ్చినాము పాలకులారా మూడు ముక్కలాట లొట్టు పాలకులారా రాజధాని మార్పు పేర మా బతుకులు ముక్కి చేస్తే భూమి ఇచ్చిన రైతన్నను ముంచాలని వీరుతుంటే మేమంతా పాలకులారా ఊరు వాడ కదిలొస్తాం పాలకులారా ఉప్పెనై లేకొస్తాం పాలకులారా మన అమరావతి రాజధాని ఇన్నాళ్ళు నిలిచిందంటే దానికి ప్రత్యక్షంగా దైవం ఓ పక్కనుంటే పరోక్షంగా మన న్యాయవాదులు వాళ్ళు ఈ రోజు కనిపించే దైవం మన జడ్జీలు అలాగే మన కోర్టులు దేవాలయాలు ఇవాళ హైకోర్టు ఉండటం వల్లే మన న్యాయం బతికుంది ఇంతవరకు. ఈ రోజు మన అమరావతి ఉద్యమాన్ని ఎన్ని ఆటంకాలు సృష్టించినా కాపాడుతుంది ఏంటంటే న్యాయబలం ఒకటే. అటువంటి న్యాయబలాన్ని తమ యొక్క మొక్కవాని దీక్షతో అమరావతిని కాపాడుతున్న రక్షణ కవచాలే ఈ న్యాయవాదులు. వీరికి పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం మన యువత తరపున మనకుంది. ఎందుకంటే ఈ రోజు మనం ఈ రకంగా అమరావతి 2.5 సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతుందంటే దానికి కారణం మన న్యాయ దేవతలు న్యాయస్థానాల వల్లే ఇన్నాళ్ళు ఉద్యమం ముందుకెళ్లిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై అమరావతి. ఈ రోజు యువతకి యువత భవిష్యత్తు ఏంటి? అమరావతి. రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉంటే ఎట్లా పరిశ్రమలు వస్తాయి, ఎలా పెట్టుబడులు వస్తాయి, మనలాంటి యువత విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయో ఊరూరా వెలుగెత్తి చాటాల్సిన అవసరం మన యువత మీద ఉంది. కాబట్టి ఈ రోజు అమరావతి రాజధాని పరిరక్షణ కోసం 45 రోజుల పాదయాత్రలో భాగంగా ఈరోజు అమరావతి రాజధాని పరిరక్షణ కోసం 45 రోజుల పాదయాత్రలో భాగంగా మనల్ని మన యువత భవిష్యత్తు కోసం భూములిచ్చి నష్టపోయి రోడ్డున పడ్డ రైతాంగం ఈ రోజు ఈ న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో ధర్మ పోరాటంగా దీక్షలాగా ధర్మంగా ముందుకెళ్తా ఉన్నారు. వారి యొక్క పాదయాత్రకి మనం మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఊరూరా ప్రజలందరూ బయటకు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఎలా అయితే దారి పొడవునా 6 రోజులుగా అశేష జనవాహిని యువత విద్యార్థులు కుల మతాలకు రాజకీయాలకు రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు అతీతంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఎంతో సంతోషకరం. కాబట్టి ఇప్పటికైనా మన రాష్ట్రాన్ని ఒకటే రాజధానిగా ఉండాలని చెప్పి ప్రజల్లో ఉన్న ప్రజాగ్రహాన్ని ఈ ప్రభుత్వం పక్కన గుర్తించి వెంటనే రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కూడా ఒకటే రాజధానిగా అమరావతి ఉండాలని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని చెప్పి సందర్భంగా యువత తరపున డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. జై అమరావతి. ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం. జై అమరావతి. ఏమంటే